నమస్కారం. ఈరోజు సమంతను చూసి నాకు అనిపించింది కదా, నిజమైన భారతీయత ఉన్నటువంటి అమ్మాయి అంటే ఈ అమ్మాయి, నిజమైనటువంటి ఒక తెలుగింటి కోడలంటే ఈ అమ్మాయి అనిపించింది. మామూలుగా పూర్వకాలంలో కూడా ఒక అమ్మాయికి పెళ్ళైంది, అనుకోకుండా భర్తతో విడిపోవాల్సి వచ్చింది. దాని ఆ తర్వాత వేరే ఇంటి కోడలకి వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత కూడా మొదట భర్త ఇంటికి సంబంధించి ఒక్క రహస్యం కూడా బయట పెట్టదు. అండ్ ఆ ఇంటి పరువుని కాపాడుతూనే ఉంటుంది. అండ్ ఆ ఇంటి మనుషులు కనిపిస్తే అంతే ప్రేమగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది అలా ఉన్నవాళ్ళు, కానీ రీసెంట్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే ఛాన్స్ దొరికితే చాలు ఏదో ఒక విధంగా ఆ మొదటి ఫ్యామిలీని బలి చేయాలి, లేదా ఆ కుటుంబ సభ్యులను అల్లాడించాలి, ఇలా తయారయ్యారు. బట్ సమంత నాగ చైతన్యకి ఆమెకి విడాకులైనవి. ఏదైనా ఇష్యూస్ ఉంటే నాగ చైతన్యకి ఆమెకు ఉండొచ్చు. బట్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఏ రోజు ఆమె ఒక్క మాట తప్పుగా మాట్లాడాల. అఖిల్ విషయంలో కానీ రిమైనింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఎప్పుడైనా సరే ద బెస్ట్ వాళ్ళు విష్ చేస్తూనే ఉంటారు. అలా ఇప్పుడు సుప్రియ యార్లగడ్డ మన నాగార్జున గారి యొక్క మేనకోడలు, సురేంద్ర గారు అని చెప్పేసి సుప్రియ వాళ్ళ నాన్న. ఆయన ఉన్నప్పుడు ఎస్ఎస్ క్రియేషన్స్ అని చెప్పి బ్యానర్ ఉండేది, దాంతో ఆయన యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు దానిని మరలా రీఓపెన్ అన్నట్టుగా లేదంటే రీలాంచ్ అన్నట్టుగా ఈ డెకాయిడ్ సినిమా రేపు రిలీజ్ కాబోతాం. దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ చేస్తున్నారు. ఈవెన్ మన వెంకటేష్ వచ్చినట్టు, వెంకటేష్ కూడా వచ్చి నేను సుప్రియ కోసం వచ్చాను అనుకున్నారు కదా, కాదు నేను మా మామ కోసం వచ్చా, మా సురేంద్ర మామ ఎస్ఎస్ క్రియేషన్ చెప్పేసి ఆయన కూడా నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు సమంత ఓపెన్గానే సుప్రియకి సపోర్ట్ ఇస్తూ నీ కష్టం, నీ కృషి, నీ డెడికేషన్, నీ ఎఫర్ట్స్ అన్నీ నేను చూశాను. ఇక ఒక బెస్ట్ అన్నది సాధించాలి అంటే, ఒక సక్సెస్ అన్నది రావాలంటే ఇక నీలాంటి వాళ్ళు రాకపోతే ఎవరికి వచ్చింది? సో ఏంటి, ఇది నీకే సొంతం, ఈ సక్సెస్ నీదే, డెకాయిట్ సూపర్ డూపర్ హిట్ అయిద్దని చెప్పేసింది. సో సూపర్ డూపర్ హిట్ మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ క్యాటర్స్ ఎస్పీ ఛానల్లో ఇస్తున్నాను. నా ఉద్దేశంలో ఒకే సమంత కోసంగా. ఒక మహిళ మొదట ఒక ఇంటికి కోడలైంది, అతను అనుకోకుండా విడాకులయ్యి ఇంక వేరే ఇంటికి వెళ్ళింది అనుకున్నప్పుడు మొదటి ఇంటి పరువుని కాపాడుకోవాలి. నిజంగా వాళ్ళు తేడా అయితే నువ్వు తేడా అన్నట్టు మొత్తం చెప్పేసి ఏం పర్లా. వాళ్ళు మంచిగా అయ్యుండి నీకు నీ భర్తకు మధ్య మాత్రం ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే ఆ కుటుంబాన్ని కాపాడు, ఆ కుటుంబ పరువుని కాపాడు, ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆదరణ జీవితం ఉండేలా చూసుకో. ఆ విషయంలో సమంత సక్సెస్ అనమాట. ఇక రాజు నిడుమూరుతో పెళ్ళైంది కదా, ఇప్పుడు చెప్తుంది ప్రతిరోజు నా ప్రతి మూమెంట్లో రాజు ఉంటూనే ఉంటాడు. ఈవెన్ నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు, కెరీర్ పరంగా ఎదగాలనుకున్నప్పుడు నన్ను ద బెస్ట్ వేలో ఉంచినాడు రాజ్. జిమ్ ఏంటి, వర్కౌట్స్ ఏంటి, హెల్త్ ఏంటి, యోగా ఏంటి, మెడిటేషన్ అన్నింటిలో నాకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఓ రకంగా రాజు లేకపోతే నేను లేనంటే చెప్పేశాను. సంతోషం, హ్యాపీగా ఉంది ఆమె కూడా. అఫ్ కోర్స్ నాగ చైతన్య కూడా సేమ్ అదే చెప్పినాడు శోభిత దులిపల్లి విషయంలో. సో కలిశారు, పెళ్ళైంది, విడిపోయారు, ఎవరి దారిలో సంతోషంగా ఉన్నారు, హ్యాపీ. బట్ ముందు అత్తగారి కుటుంబం అన్నప్పుడు, ముందు అంటే ఎందుకు ఎలా చెప్పాలి, మొదటి అత్తగారి కుటుంబం అన్నప్పుడు అక్కినేని ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి మాత్రం ఆల్వేస్ విష్ చేస్తూ కావచ్చు, సపోర్ట్ చేయడం కావచ్చు, ప్రమోషన్ చేయడం కావచ్చు, ఈ విషయం సమంతను మెచ్చుకొని తీరాలంతే.